మన దేశంలో ప్రయాణం అనేది కేవలం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరుకోవడం మాత్రమే కాదు, అది ఒక ప్రత్యేక అనుభవం కూడా. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు దూర ప్రయాణం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది భారతీయ రైల్వే. ఆధ్యాత్మిక యాత్రలు కావచ్చు, స్నేహితులతో విహారయాత్రలు కావచ్చు, లేదా అత్యవసర పనుల కోసం వెళ్లాల్సి వచ్చినా రైలే చాలామందికి మొదటి ఎంపికగా ఉంటుంది. తక్కువ ఖర్చు, పడుకుని ప్రయాణించే సౌకర్యం మరియు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంటామనే నమ్మకమే దీనికి ప్రధాన కారణాలు. దశాబ్దాలుగా రైలు సామాన్యుడి నమ్మకమైన ప్రయాణ సాధనంగా నిలుస్తోంది. అయితే కాలం మారుతున్న కొద్దీ ప్రయాణికుల ఆలోచనా విధానం కూడా మారుతోంది. ఒకప్పుడు విమాన ప్రయాణం అంటే కేవలం ధనవంతులు లేదా ఉన్నతాధికారులకే పరిమితమన్న భావన ఉండేది. టికెట్ ధరలు సామాన్యుడికి అందని స్థాయిలో ఉండేవి. కానీ ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారుతోంది. విమానయాన సంస్థల మధ్య పెరిగిన పోటీ, ఎయిర్పోర్ట్ మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్ల విమాన ప్రయాణం సామాన్యులకు కూడా చేరువవుతోంది. ముఖ్యంగా సమయాన్ని ఆదా చేసుకోవాలనుకునేవారు ఇప్పుడు రైలు కంటే విమాన ప్రయాణానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. విమానయాన సంస్థలు తమ సేవలను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు పండుగలు మరియు ప్రత్యేక సందర్భాలను అవకాశంగా మలుచుకుంటున్నాయి. న్యూ ఇయర్, రిపబ్లిక్ డే, హోలీ, దీపావళి, ఇండిపెండెన్స్ డే, క్రిస్మస్ వంటి పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని సంస్థలు ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటిస్తాయి. కొన్నిసార్లు ఈ ఆఫర్ల వల్ల విమాన టికెట్ ధరలు బస్సు లేదా ఏసీ రైలు టికెట్ ధరలతో సమానంగా కూడా ఉంటాయి. దీంతో ఒక్కసారైనా ఆకాశంలో విహరించాలి అనే సామాన్యుడి కల నెరవేరే అవకాశం ఏర్పడుతోంది. ఇలాంటి తరుణంలో 2025 సంవత్సరం ముగియబోతున్న వేళ ప్రఖ్యాత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు శుభవార్త అందించింది. సాధారణంగా కొత్త సంవత్సరం సమయానికి విమాన టికెట్ ధరలు పెరుగుతాయి. కానీ దీనికి భిన్నంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పేడే సేల్ పేరుతో తక్కువ ధరలకే టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది ప్రయాణికులకు నిజంగా ఒక తీపి కబురుగా చెప్పవచ్చు. ఈ సేల్కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు మరియు ప్రయాణ కాలపరిమితిని పరిశీలిస్తే బుకింగ్ డిసెంబర్ 28, 2025 నుంచి ప్రారంభమై జాన్యువరి 1, 2026 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో టికెట్లు బుక్ చేసుకుంటే జాన్యువరి 12, 2026 నుంచి అక్టోబర్ 31, 2026 మధ్యలో మీకు అనుకూలమైన తేదీలో ప్రయాణించవచ్చు. అంటే ఒకే ఆఫర్తో దాదాపు 10 నెలల ప్రయాణ అవసరాలను ప్లాన్ చేసుకునే అవకాశం లభిస్తోంది. ధరల పరంగా చూస్తే ఈ ఆఫర్ నిజంగా ఆకర్షణీయంగా ఉంది. దేశీయ ప్రయాణాలకు విమాన టికెట్ ధరలు కేవలం 1950 రూపాయల నుంచే ప్రారంభమవుతున్నాయి. పన్నులు మరియు ఇతర ఛార్జీలు అదనం. దీర్ఘదూర ప్రయాణాల్లో ప్రైవేటు బస్సుల ధరలు కూడా ఇంతే స్థాయిలో ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటప్పుడు గంటల తరబడి బస్సులో ప్రయాణించకుండా అదే ధరకు కొద్ది గంటల్లో విమానంలో గమ్యస్థానానికి చేరుకోవడం పెద్ద అవకాశమే. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోసం ఎక్స్ప్రెస్ వాల్యూ ఫేర్స్ కేవలం 5353 రూపాయల నుంచే ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ విమాన ప్రయాణానికి ఇది చాలా తక్కువ ధరగా చెప్పవచ్చు. ముఖ్యంగా తొలిసారి విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. అయితే ఈ ప్రత్యేక ఆఫర్ను పొందాలంటే కొన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ఈ ధరలు కేవలం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అధికారిక వెబ్సైట్ లేదా వారి మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసినప్పుడు మాత్రమే వర్తిస్తాయి. థర్డ్ పార్టీ బుకింగ్ వెబ్సైట్లలో ఇవే ధరలు లభించకపోవచ్చు. అంతేకాదు ఇది పరిమిత సీట్లకు మాత్రమే వర్తించే ఆఫర్ కావడంతో మొదటి వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యం అనే విధానంలో టికెట్లు కేటాయిస్తారు. అలాగే ఈ ఆఫర్ కేవలం డైరెక్ట్ ఫ్లైట్స్ మరియు కొన్ని ఎంపిక చేసిన సెక్టార్లకే పరిమితం. మొత్తంగా చూస్తే మీరు 2026లో ఏదైనా విహారయాత్రను లేదా వ్యక్తిగత ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఆలస్యం చేయకుండా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అధికారిక వెబ్సైట్ను వేదర్శించి మీ టికెట్లను రిజర్వ్ చేసుకోండి. తక్కువ ధరలో విమానం ప్రయాణం చేస్తూ ఆకాశంలో విహరించే అనుభూతిని ఆస్వాదించండి.